తాండూరు గోశాల సేవా సమితి కొత్త కార్యనిర్వాహక సభ్యులను తొందరగా ఎన్నుకోవాలని నియమించుకోవాలని జై గోమాత జై జై గోమాత గోశాల నూతనంగా ఏర్పడిన కార్యనిర్వాహక వర్గం ఒక అధ్యక్ష కార్యదర్శులు మరియు కోశాధికారి అయినటువంటి వినోద్ కుమార్ జైన్ గారు, శ్రీ మన్మోహన్ సారడా గారు, శ్రీ పటేల్ విజయ్ కుమార్ గారు ఈరోజు గోశాల ఆవరణలో పూజా కార్యక్రమం నిర్వహించి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఇట్టి ఎన్నికలను ఎన్నుకోవడానికి ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి శ్రీ బిఎన్ శ్రీనివాసరెడ్డి గారు నిన్న గోశాల ఇచ్చేయడం జరిగింది. వారి ఆధ్వర్యం లోపల అందరు కార్యవర్గ సభ్యులు హాజరైన వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీ వినోద్ కుమార్ జీ గారి అధ్యక్షులుగా, శ్రీ మన్మోహన్ సారడా గారిని మన్మోహన్ సారడా గారిని కార్యదర్శిగా మరియు కోశాధికారిగా పటేల్ విజయ్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందుబాటులో లేని సభ్యులకు కూడా ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఆమోదించడంతో వారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే మిగతా నిర్వాహక వర్గం సభ్యులు వాళ్ళు మా ఎంపికైన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులే ఎంపిక చేసుకోవాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. అయితే నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యంగా ఏదైతే సాధారణ సభ్యులు ఎవరైతే ఉన్నారో లైఫ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కార్యక్రమాల ఇంటిమేషన్ గురించి చాప్యం జరుగుతుందని చెప్పి ఒక విషయం చర్చకు రావడం జరిగింది. అందుకు గాను అందరూ కలిసి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ మాసంలో జనరల్ బాడీ నిర్వహించి అందరి సభ్యులకు పిలిపించి అన్ని విషయాలు గోశాల అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ వ్యవస్థ గురించి కానీ తెలియపరచాలని చెప్పి నిన్న అందరూ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ నెలలో జనరల్ బాడీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే ఉన్నదో వీరు కార్యవర్గ వర్గము కమిటీ తొందరగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఒక కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే నేను ఈ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల నిర్వాహకుడుగా ఉన్నాను కాబట్టి నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు శుభాభినందనలు తెలుపుతూ జై గోమాత జై జై గోమాత.